యోన చాప కడుపులో నుంచి దేవుని స్తుతిస్తున్నాడు. ఎందుకంటే తన తప్పును తెలుసుకొని దేవుని తట్టు చూసి ప్రార్థిస్తున్నప్పుడు ఎందువరకు లోపడి తెలుస్తున్నాడంటే వాక్యం చెప్తుంది ఇక్కడ యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది. యోన బయటికి రావాలి అంటే దేవుని స్తుతించాలి. నీ సమస్యలో నీకు నీ శరీరంలో అనారోగ్యం ఉన్నా, ఆర్థిక సమస్యలున్నా, అనేక దుఃఖమైన పరిస్థితులను ఎదుర్కొన్నా, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తే నీ ప్రతి సమస్య నుండి కూడా దేవుడు విడిపించి రక్షించి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి చేస్తాడు. ఆయన జీవితంలో అద్భుతం వచ్చిన తర్వాత స్తుతించలే. చాప కడుపులో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని సృష్టించాడు. యోన హృదయాన్ని మార్చాడు. ఎందుకు మార్చాడు అంటే దేవునికి విరుద్ధంగా వెళ్ళడంతో చాప కడుపులోకి యోనగా వెళ్ళారు. ఎప్పుడైతే ఆయన తప్పు తెలుసుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు, అప్పుడు ఆయన రక్షణ దొరికింది. దేవుడు ముఖ్యంగా విమోచన ఇవ్వలేదు, కానీ మరి మొదట యోన హృదయాన్ని మార్చాలని మరి లేఖన బాగా చెప్తా ఉన్నాడు. కనుక మరి మనం ఏం చేస్తామంటే ముందు నా సమస్య తీర్చు, నేను తర్వాత సాక్ష్యం చెప్తాను మానవులు అందరూ అనుకుంటారు. ముందు నాకు సమస్య తీస్తే నేను మందిరానికి వస్తాను అనుకుంటా ఉంటాను. ముందు నాకు కష్టం తీస్తే నేను ప్రత్యేకంగా చర్చకొస్తాను, మొక్కుకొని చెల్లించుకుంటాను. కానీ మరి యోన ఎప్పుడైతే నాకు చేప కడుపు నుంచి బయటకు తీసుకురాని ప్రార్థించలేదు, దేవుని స్తుతించాడు. నీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్న స్థానంలో నుండి దేవుని స్తుతిస్తే నీ కష్టంలో నుండి, నీ బాధల నుండి మరి దేవుడు మనల్ని విడిపిస్తాడు. మరి యోన ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇప్పుడే నేను సృష్టిస్తాను అంటున్నాడు. అంటే చాప కడుపులో నుండే దేవుని సృష్టించాడు. నాకు బయట మరి చాప కడుపులో నుంచి బయటికి తీసుకొస్తే నేను ఆదిగా చర్చకు పోయి లేకపోతే దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో కూర్చొని నేను సృష్టిస్తా అనే నిబంధన చేసుకోలేదు. మనం ఏం చేసుకుంటాం? నాకు కష్టం పోతే నేను ప్రతి ఆత్మకు చర్చకి పోతాను, నాకు బాధలు అన్ని పోతే నేను చర్చకి పోతాం అని అనుకుంటాం. యోన బయటికి రావాలని సృష్టించండి. చాలా ఉంటే మరి ఆయన సృష్టించడం మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు మరి చేపకు ఆజ్ఞాపించాడు. దేవుడి లోకానికి మార్పు సారాలైంది. చాప కడుపులో వచ్చి బయటకు వచ్చాక